ఏమిటయ్యా ఇది? మిమ్మల్నే. నన్ను తలుచుకోకుండా అసలు మీరు ఏ పనిని మొదలు పెట్టరు. అలాంటిది ఇప్పుడు నన్ను అవమానిస్తున్నారేంటయ్యా? నా పేరు చెప్పుకొని చందా వసూలు చేస్తారు. వచ్చిన డబ్బుల్ని ఏమైనా సరిగ్గా ఉపయోగిస్తారా అంటే వాటిని పందిరికి ఒక 5,000, విగ్రహానికి ఒక 20,000, అలా వచ్చిన డబ్బులన్నిటినీ వృధాగా ఖర్చు పెడతారు. మట్టి విగ్రహాలను పూజిస్తే నేనేమన్నా వరాలు ఇవ్వనన్నానా? ఒక్క అడుగుతో మొదలయ్యి 70 అడుగుల వరకు వచ్చింది. ఒక్క అడుగులో ఉంటే నేను, 70 అడుగుల్లో ఉంటే వేరే వాళ్ళు ఎవరైనా వస్తారా ఏంటి? అసలు నా ప్రసాదం లడ్డు అని మీకు ఎవరు చెప్పారయ్యా? నాకు ఇష్టమైనవి ఉండ్రాలు. నా ప్రసాదాన్ని కూడా మార్చారు. మా అమ్మ నన్ను పసుపుతో చేస్తే మీరు దాన్ని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్గా మార్చారు. నిమజ్జనం అని చెప్పి చెట్లను నరికేశారు. కరువు వస్తే దేవుడా కరువు అంటారు, వరద వస్తే దేవుడా వరద అంటారు. చెట్లను నరికితే కరువులు వరదలు కాక ఇంకేం వస్తాయి? అన్నదానం పెడతారు. అందులో పేదవాళ్ళు ఎంతమంది అన్నం తింటున్నారో ఏమో కానీ 90% మంది ధనవంతులే ఉంటారు. పెద్ద పెద్ద విగ్రహాలు, కేజీల కేజీల లడ్డూలు కాదు. కొంచెం భక్తి, కొంచెం భయం ఉంటే చాలు. సర్వేజన సుఖినో భవంతు.